హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. లో ప్రైస్ అండ్ హై ప్రాఫిట్ వల్ల పెన్నీ స్టాక్స్ అనేవి ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో హాటెస్ట్ స్టాక్ అండి. వాటి ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి లో బడ్జెట్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా లైక్ చేస్తుంటారు అనమాట. స్టాక్ మార్కెట్ లో ఉన్న అన్ని పెన్నీ స్టాక్స్ కూడా హై ప్రాఫిట్స్ ఇస్తాయని అనుకోవద్దు. పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే రిస్క్ అండ్ రివార్డ్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈ రిస్క్ లెవెల్ తగ్గాలంటే మనం డెట్ ఫ్రీ పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే డెట్ ఫ్రీ కంపెనీస్ అనేవి ఎకనామిక్ డౌన్ టర్న్స్ అయినప్పుడు ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం డెట్ ఫ్రీ పెన్నీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ సావెన్ టెక్నాలజీస్ అండి. 1994 లో ఇన్కార్పొరేట్ అయింది. కంపెనీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుందండి. పాస్ట్ 25 ఇయర్స్ గా కంపెనీ క్లయింట్స్ కి ఇమ్మీడియట్ అండ్ మెజరబుల్ రిజల్ట్స్ ఇవ్వడంలో ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. దీనివల్ల కంపెనీ కమింగ్ ఇయర్స్ లో లాంగ్ టర్మ్ సక్సెస్ ని సాధించవచ్చండి. అరౌండ్ ది వరల్డ్ 60 కంటే ఎక్కువ కంపెనీస్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఐటీ రిలేటెడ్ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి సావెన్ సర్వీసెస్ ని యూజ్ చేస్తున్నాయండి. ఈ కంపెనీ యాప్స్, క్లౌడ్స్, బిగ్ డేటా అనలిటిక్స్, క్వాలిటీ అష్యూరెన్స్, స్నోఫ్లేక్ డెవలప్మెంట్, అవుట్ సోర్సింగ్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 63.2 crores ఉందండి. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ROC 29.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.9% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹2.25 ఉందన్నమాట. అలాగే ఇండస్ట్రీ పీ మీరు చూస్తే 37.5 ఉంటే స్టాక్ పీ 25.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ సావెన్ టెక్నాలజీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. మోరోవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ ₹68.10 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 58 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మెయిన్ గా మనం డెట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కంపెనీ డెట్ అనేది 0 అండి. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 క్వార్టర్ లో కంపెనీ 15 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 30.94% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3.73% పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 years గా ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి. అండ్ మనం కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే సిన్స్ మార్చ్ 2015 నుంచి కూడా ఈ కంపెనీ 0 డెట్ ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 42.47%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 57.52% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 58 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 50% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రూఫిలా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ హీట్ రెసిస్టెంట్ రబ్బర్ థ్రెడ్స్ తయారు చేసే లార్జెస్ట్ కంపెనీలో ఒకటి అనమాట. టెల్కమ్ అలాగే సిలికాన్ కోటెడ్ రబ్బర్ థ్రెడ్స్ తయారు చేస్తున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ అండి ఇది. కంపెనీ ప్రొడక్ట్స్ టాయ్స్, మీట్ ప్యాకింగ్, మెడికల్ వెబ్బింగ్, బంగీ జంపింగ్ కార్డ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ప్రీమియర్ టిష్యూస్ ని అక్వైర్ చేశాక కంపెనీ బిజినెస్ అనేది హైజీన్ సెగ్మెంట్ లో కూడా ఎక్స్పెండ్ అయ్యింది. రూఫిలా కరెంట్లీ 20,000 మెట్రిక్ టన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉందండి. కంపెనీకి స్ట్రాంగ్ డొమెస్టిక్ ప్రెజెన్స్ ఉంది. అండ్ గ్లోబలీ ఓవర్ 30 కంట్రీస్ కి ప్రొడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 408 crores ఉందండి. ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ROC 14.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.6%, ఫేస్ వాల్యూ 5 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ ₹4.46 ఉంది. అలాగే ఇండస్ట్రీ పీ 36.6 ఉంటే స్టాక్ పీ 16.8 మాత్రమే ఉంది. అండ్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 133 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 75 ఉంది. సో పిఈ రేషియో వైజ్, ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూ అనమాట. అండ్ కంపెనీ డెట్ కనుక చూస్తే జస్ట్ 1.22 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2023 ఇయర్ లో కంపెనీ 457 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 8% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 26 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 6 years గా ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.24%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.74% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 75 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టైగర్ లాజిస్టిక్స్ అండి. ఈ కంపెనీ థర్డ్ పార్టీ లాజిస్టిక్ ప్లేయర్ అండి. ఇది ఓషన్ అండ్ ఫ్రీట్ ఫార్వర్డింగ్, ప్రాజెక్ట్ కార్గో హ్యాండ్లింగ్, కస్టమ్ క్లియరెన్స్, వేర్ హౌసింగ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ లో కస్టమైజ్డ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది. కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి రీసెంట్ గా టెండర్ కూడా రిసీవ్ చేసుకుందనమాట. అండ్ కంపెనీ డెట్ ఫ్రీ అయినందున ఫిబ్రవరి 2024 లో 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేసింది. అంటే ఎవ్రీ ఈక్విటీ షేర్ అనేది 10 shares గా స్ప్లిట్ అవ్వడం జరిగింది అనమాట.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 486 crores అండి. ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 37.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.1%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 6 పైసా ఉంది. అండ్ మనం డెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపెనీ డెట్ అనేది 1.07 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో కొంచెం డీగ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో కంపెనీ 433 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 23 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.10% ఉందండి. అండ్ దీని కంపెనీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 3 quarters నుంచి కూడా FI షేర్ హోల్డింగ్ అనేది గ్రాడ్యువల్లీ పెరుగుతుంది అనమాట. సెప్టెంబర్ లో 1.07% ఉంటే డిసెంబర్ 2023 క్వార్టర్ లో 7.36% కి పెరిగింది. తర్వాత మార్చ్ 2024 క్వార్టర్ కి ఇది 8.19% కి పెరగడం జరిగింది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 34.71% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 46 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పశుపతి ఆక్రిలోనండి. ఈ కంపెనీ అక్రిలిక్ ఫైబర్, టౌ అండ్ టాప్స్ అండ్ కాస్ట్ పాలీప్రొపెలైన్ ఫిల్మ్స్ తయారు చేస్తుంది అనమాట. కంపెనీ ప్రొడక్ట్స్ కార్పెట్స్, బ్లాంకెట్స్, టాయ్స్, టవల్స్, బాత్ రోబ్స్, బాత్ మ్యాట్స్, టేబుల్ లెనిన్, ఫర్నిషింగ్స్, షర్టింగ్ అండ్ శారీస్ లో యూజ్ చేస్తారండి. లుకింగ్ హెడ్ కంపెనీ అక్రిలిక్ ఫైబర్ ఇన్నోవేషన్ కి కమిటెడ్ గా ఉంది. అలాగే అక్రిలిక్ యార్న్ లాంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని డైవర్సిఫై చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 337 అండి. ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 17.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 21 పైసా ఉంది. అలాగే కంపెనీకి డెట్ గనక చూస్తే జస్ట్ 3.13 crores మాత్రమే ఉంది. సో దీన్ని కూడా మనం డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 828 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 36 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 65.87% ఉంది. FI షేర్ హోల్డింగ్ 0.54%, అలాగే DI షేర్ హోల్డింగ్ 0.21% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.37% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 37 రూపీస్ 65 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 1 year PL లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ షెల్టర్ ఫార్మా అండి. 2007 లో ఇన్కార్పొరేట్ అయింది. ఈ కంపెనీ హ్యూమన్ ఫార్మా అలాగే వెటర్నరీ స్పేస్ లో హెర్బల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్ చేస్తుంది అనమాట. కంపెనీ హెడ్ క్వార్టర్ అనేది గుజరాత్ లో ఉందండి. షెల్టర్ బ్రాండ్ పేరుతో ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈజిప్ట్, కువైట్, ఖతార్, UAE, బంగ్లాదేశ్, నేపాల్, ఇరాక్ అండ్ యెమెన్ కంట్రీస్ కి ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది అనమాట. కంపెనీ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్ లో అమూల్, జిల్లా పంచాయత్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, వేరియస్ గోశాలస్, అలాగే గవర్నమెంట్ అండర్టేకింగ్ అండ్ ప్రైవేట్ పౌల్ట్రీ ఫార్మ్స్, హెల్త్ సెంటర్స్, అలాగే ఫార్మ్ హౌసెస్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 62.4 crores అండి. ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 63.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 50%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపీస్ 46 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 35.4 ఉంటే స్టాక్ PE 10.7 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ షెల్టర్ ఫార్మా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 164 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 54 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ అనేది జస్ట్ 0.45 crores మాత్రమే ఉందండి. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో కంపెనీ 36 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 22% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 5.78 crores పోస్ట్ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 56.89% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.12% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 54 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 40% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ డెట్ ఫ్రీ పెన్నీ స్టాక్స్. డెట్ ఫ్రీ పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల పొటెన్షియల్ హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్మాల్ క్యాప్ షేర్స్ అనేవి మోర్ వాలటిలిటీగా ఉంటాయండి. లో ఎంట్రీ కాస్ట్ వల్ల హై గ్రోత్ అలాగే డైవర్సిఫికేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించి డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ ఫ్లక్చువేషన్ అలాగే మార్కెట్ వాలటిలిటీ లాంటి ఇన్హెరెంట్ రిస్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.